సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, మనం కుతుబ్ షాహీలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో నిన్నటి వరకు మనకి ఏంటి అంటే కేంద్ర మరియు రాష్ట్ర స్థానిక పాలన అయిపోయింది కదా. ఈరోజు సైనిక మరియు న్యాయ విధానం చూద్దాము. సో సైనిక వ్యవస్థ వచ్చేసి బహుమనీ రాజ్య శిథిలాలపై దక్కన్లో గోల్కొండ కేంద్రంగా అవతరించినటువంటి కుతుబ్ షాహీలో బహుమనీల సైనిక వ్యవస్థని కొద్దిపాటి మార్పులతో ఆచరించారనమాట. ఎందుకనంటే కుతుబ్ షాహీలు బహుమనీలకు సమకాలికులుగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ రాజ్య శిథిలాలపైననే మనకు గోల్కొండ రాజ్యం అనేది అవతరించిందని మనకు తెలుసు కదా. సో 5 రాజ్యాలలో గోల్కొండ ఒక రాజ్యం అని చెప్పేసి, కాబట్టి బహుమనీలు అవలంబించినటువంటి సైనిక వ్యవస్థని వీళ్ళు కూడా కొన్ని మార్పులతోటి ఆచరించారు. వీరు భారీ సైన్యాలను పోషించారు అని చెప్పేసి మనకి సమకాలీన చరిత్రకారులు విదేశీ బాటసారులు పేర్కొన్నారు. అట్లాగే సుల్తాన్ యొక్క ప్రత్యక్ష అధీనంలోని సిద్ధ సైన్యం రాజధానిలో ఉండేది. అంటే సిద్ధ సైన్యం అనేది మెయిన్ సైన్యం ఉంటుంది కదా, ఆ మెయిన్ సైన్యం అనేది సుల్తాన్ యొక్క ప్రత్యక్ష అధీనంలోనే ఉండేదన్నమాట. అయితే మనకి ఇక్కడ ఏంటి అంటే రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక సైనిక దళాలు, అంటే సుల్తాన్ దగ్గర సైనిక దళాలే కాకుండా రాష్ట్రాలలో కూడా ప్రత్యేక సైనిక దళాలు అనేవి ఉండేవన్నమాట. సమకాలీన దక్కన్ సుల్తానులతో మరియు విజయనగర రాజులతో మొఘల్ చక్రవర్తుల సేనలతో పోరాడి అనేక విజయాలు సాధించినటువంటి కుతుబ్ షాహీల సేనల శక్తి అపారమైనదన్నమాట. అంటే వీరు కంటిన్యూస్గా యుద్ధాలకి గురయ్యే వాళ్ళు కుతుబ్ షాహీలు ఇటువైపు దక్కన్ సుల్తాన్లతోటి, అటువైపు విజయనగర రాజులతోటి, మొఘల్స్ తోటి అందరితో కూడా వీళ్ళు సో పోరాడి వాళ్ళ యొక్క విజయాలు సాధించడం వల్ల వాళ్ళ యొక్క సైనిక శక్తి ఎలా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే సమర్థులైనటువంటి సేనాధిపతులు గోల్కొండ రాజ్య సైన్యాన్ని తీర్చిదిద్దారు. తరఫ్దార్ల పోషణలో ఉన్న సేనల కోసం సుల్తాన్ జాగీర్లు ఇచ్చాడనమాట. అంటే మనకి చెప్పాం కదా రాష్ట్రాన్ని తరఫ్లుగా విభజించారు అని చెప్పేసి చెప్పాం కదా. అంటే ఆ తరఫ్దార్ల పోషణలో ఉన్నటువంటి సేనలు వాళ్ళ దగ్గర కూడా సైన్యం ఉంటుంది అనమాట. తరఫ్దార్ల దగ్గర వాళ్ళ సేనల కోసం కూడా సుల్తాన్ జాగీర్లు అనేది ఇచ్చాడనమాట. సుల్తాన్ కులీ రాజ్య స్థాపన తొలి రోజుల్లోనే రాజ్య పటిష్టతకు బలోపేతమైన సువిశాల సైన్యాన్ని రూపొందించాడు. ఓకేనా. సుల్తాన్ కులీ ఏం చేశాడంటే రాజ్య స్థాపన చేసిన మొదటిలోనే రాజ్యం యొక్క పటిష్టతకు బలమైన సువిశాలమైన సైన్యాన్ని రూపొందించాడనమాట. సో యుద్ధ కాలంలో సైన్యాధ్యక్షుడు లేదా సైన్యాధ్యక్షుడిని సిఫాసలార్ అని కూడా అంటారు. అతడు సర్ లష్కర్ సేనలను నడిపించేవాడు అనమాట. అంటే ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో ఆ యుద్ధ సమయంలో సైన్యాధ్యక్షుడు లేదా సిఫాసలార్ అనే అతను సర్ లష్కర్ అనే సేనలను నడిపించేవాడు అనమాట. కుతుబ్ షాహీల సేనలో హిందూ, ముస్లిం, ఇరానీలు ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ సైన్యంలో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే హిందువులు ఉండేవాళ్ళు, ముస్లింలు ఉండేవాళ్ళు, ఇరానీలు కూడా ఉండేవాళ్ళు. సైనిక శాఖ అధిపతిని ఏమంటారు అంటే ఐన్ ఉల్ ముల్క్ అని అంటారు. ఇది మనం ఇంతకుముందు పదవుల దగ్గర చూసాము. సో సైనిక శాఖ అధికారిని ఐన్ ఉల్ ముల్క్ అంటారు. వీరి కాలంలో ఆదాయంలో ఎక్కువ భాగం సైన్యాల పోషణకు, సైనికుల జీతభత్యాలకే సరిపోయేదన్నమాట. ఎందుకంటే వీరు అత్యధిక కాలం యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ప్రతి క్షణం కూడా కుతుబ్ షాహీ రాజ్యానికి సమకాలీన రాజ్యాలతో యుద్ధాలు జరుగుతుండేవన్నమాట. కాబట్టి వీళ్ళు ఎక్కువగా సైన్యాల పోషణకు, సైనికుల జీతభత్యాలకే వీళ్ళ ఆదాయం అనేది ఎక్కువగా వెచ్చించేవాళ్ళు అనమాట. ఈ సైనికులు యూనిఫామ్, తలపాగా, కవచం, శిరస్నానం, అంగీలు వీళ్ళన్నీ కూడా వీళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అనమాట సైనికులది. అట్లాగే మనకి భూమి శిస్తు, రెవెన్యూ విధానం ఎలా ఉండేది కుతుబ్ షాహీలు అంటే మధ్యయుగంలో అన్ని రాజ్యాల్లో మాదిరిగానే కుతుబ్ షాహీల గోల్కొండ రాజ్యంలో కూడా వ్యవసాయం అనేది ప్రధాన జీవనాధారం అనమాట. అంటే అన్ని రాజ్యాల్లో ఎట్లయితే వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉందో కుతుబ్ షాహీల ప్రధాన జీవనాధారం కూడా వ్యవసాయం అనమాట. సో సర్కార్ ఖజానాకు భూమి శిస్తే ముఖ్య ఆధారము. తెలంగాణ కేంద్రంగా తెలుగువారిని సుమారు 2 శతాబ్దాల పాటు పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు అనేక విధాలుగా వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశారనమాట. సో కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతంలో వీరి ప్రోత్సాహంతో వ్యవసాయదారులు సుఖశాంతులతో జీవించేవాళ్ళు. అంటే వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన కాకతీయుల అనంతరం అంతటి ఇంపార్టెన్స్ కుతుబ్ షాహీలకు కూడా ఉందన్నమాట. సో సమకాలీన రచనల్లో మరియు విదేశీ అకౌంట్లలో గోల్కొండ రాజ్య సిరి సంపదలను గురించినటువంటి వివరణలు కూడా ఉన్నాయి. సో ముస్లిం భూమి రికార్డుల్లో భూమి సాగు చేసే వ్యక్తిని రయ్యత్ అని పేర్కొనే వాళ్ళు అనమాట. అంటే ముస్లిమ్స్ పరిపాలన కాబట్టి వాళ్ళ యొక్క భూమి రికార్డుల్లో భూమిని సాగు చేసే వ్యక్తిని రయ్యత్ అని అనేవాళ్ళు. రయ్యత్ నుంచే రైతు అనే పదం వచ్చిందని కూడా అంటున్నారనమాట. సో ఏ ముస్లిం పాలకుడు కూడా రైతు యొక్క సంపూర్ణ హక్కును భూమిపై గుర్తించలేదు. ఒక్క మాలిక్ అంబర్ మాత్రమే తన రాజ్యంలో, ఎక్కడంటే ఈ మాలిక్ అంబర్ ఏ రాజ్యానికి సంబంధించిన వాడు అంటే అహ్మద్ నగర్ రాజ్యానికి సంబంధించిన వాడు. ఈ యొక్క అంటే ఏ ముస్లిం పాలకుడు కూడా
రైతు సంపూర్ణ హక్కును గుర్తించలేదు. కానీ ఒక మాలిక్ అంబర్ అహ్మద్ నగర్ పాలకుడైనటువంటి మాలిక్ అంబర్ మాత్రమే ఆ హక్కును గుర్తించాడనమాట. దాని మిరాషి హక్కును గుర్తించాడు. అంటే రైతు సంపూర్ణ హక్కుని మిరాషి హక్కు అంటారు, ఆ హక్కును గుర్తించడం జరిగింది. అట్లాగే సమకాలీన రచయిత అయినటువంటి గిర్దాలిలాల్ తన గ్రంథమైన అష్కర్ తారిక్ ఇజరఫా, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సమకాలీన రచయిత గిర్దాలిలాల్ ఉన్నాడు కదా, సో తన గ్రంథమైనటువంటి అష్కర్ తారిక్ ఇజఫరహా అనే రాజ్యంలో 21 సర్కార్ల నుంచి వచ్చే ఆదాయము, అంటే భూమి శిస్తు ఇతర పన్నులు సుంకాలు అన్నీ కలిపి 21 సర్కార్ల నుంచి వచ్చే ఆదాయము కుతుబ్షాహీ రాజ్య ఆదాయం అని చెప్పేసి పేర్కొన్నాడు. అంటే కుతుబ్షాహీ రాజ్యానికి అన్ని మార్గాలుగా ఆదాయం వస్తుంది అని చెప్పి పేర్కొన్నాడు అనమాట. కుతుబ్షాహీ రాజ్యంలో అత్యధిక పరగణాలు, ఓకేనా, సో వీళ్ళ రాజ్యంలో అత్యధిక పరగణాలు 315 పరగణాలు ఎక్కడున్నాయంటే సికాకోల్ సర్కార్లో ఉండేవన్నమాట. అతి తక్కువ పరగణాలు ఎక్కడున్నాయంటే 3 మెలన్గూర్లో ఉండే అనమాట. అంటే అత్యధిక పరగణాలేమో సికాకోల్ సర్కార్లో, అతి తక్కువ పరగణాలు ఉన్న సర్కార్ వచ్చేసి మెలన్గూర్ అనమాట. సో మధ్యయుగ దక్కన్ షియా రాజ్యాల్లో అత్యంత సంపన్న రాజ్యం గోల్కొండ. సో వజ్రాల గనులను లీజులకు ఇవ్వడం వల్ల భారీ మొత్తంలో ఆదాయం అనేది వచ్చేది. సో పరిశ్రమల నుండి కూడా వీళ్ళు వర్తక వ్యాపారం వల్ల కూడా ఆదాయం చేకూరు, అంటే పరిశ్రమలు వర్తక వ్యాపారాల ద్వారా కూడా వీళ్ళకి ఆదాయం వచ్చేదన్నమాట. సిద్దికి అనేటువంటి చరిత్రకారుడు గోల్కొండ సుల్తాన్ సాలుసరి ఆదాయం 5 కోట్లు ఉండేది అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ చరిత్రకారుడు ఖర్చులన్నీ పోగా సుమారు 1 కోటి రూపాయల మిగులు ఉండేదని కూడా ఇతను పేర్కొనడం జరిగింది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకేంటి అంటే న్యాయపాలన గురించి చూద్దాం. అంటే సైనిక పాలన ఇక్కడి వరకు అయిపోయింది కదా, న్యాయపాలన ఎలా ఉండేది. సో వీళ్ళు న్యాయ నిర్వహణలో స్థానిక హిందూ ధర్మ సూత్రాలను, న్యాయ కోవిధులు అంటే హిందూ పండితుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని న్యాయపాలన చేసేవాళ్ళు. అంటే వీళ్ళు హిందువులకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కుతుబ్షాహీలు అనమాట. ఓకేనా, స్థానిక హిందూ ధర్మ సూత్రాలు, న్యాయ కోవిధుల యొక్క సలహాలు సూచనలు కూడా వీళ్ళు పాటించేవాళ్ళు అనమాట. అట్లాగే గ్రామ స్థాయి నుంచి కూడా సివిల్ క్రిమినల్ వివాదాల పరిష్కారానికి వీళ్ళు ఏర్పాట్లు చేశారు. ముస్లిం మత పెద్దలు, కాజీలు, మౌల్వీలు ఉంటారు కదా, అట్లాగే పండితులు కూడా న్యాయ నిర్వహణలో కీలక పాత్ర నిర్వహించేవాళ్ళు అనమాట. సో వీళ్ళు న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేశారు. సుల్తాన్ మహమ్మద్ అలీ కుతుబ్ షా దాడ్ మహల్ని, అబ్దుల్లా కుతుబ్ షా అమన్ మహల్ని ఏర్పాటు చేశారనమాట. అంటే న్యాయస్థానాల పేర్లు అనమాట. సుల్తాన్ మహమ్మద్ అలీ కుతుబ్ షా ఏమో దాడ్ మహల్ని ఏర్పాటు చేస్తే, అబ్దుల్లా కుతుబ్ షా వచ్చేసి అమన్ మహల్ని ఏర్పాటు చేశాడు. సో వారానికి ఒకసారి సుల్తాన్ ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఈ న్యాయస్థానాల్లో సమావేశమై వివిధ రకాల కేసులు విని విచారించి తీర్పు చెప్పేవాడు అని చెప్పేసి ఫ్రెంచ్ బాటసారి ట్రావెర్నియర్ పేర్కొన్నాడు. అంటే వీక్లీ వన్స్ ఈ న్యాయస్థానాల్లో సమావేశమే వివిధ రకాల కేసులు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ విని వాళ్ళకి తీర్పు చెప్పేవాడు అనమాట అని చెప్పేసి ఇప్పుడు ఫ్రెంచ్ బాటసారి చెప్పాడు. అట్లాగే బసాతిన్ సలాతిన్ అనే గ్రంథంలో మీర్జా ఇబ్రహీం జుబేరీ న్యాయ నిర్వహణలో సుల్తాన్ పాటించిన నియమాలను కూడా గోల్కొండ సుల్తాన్లు ఆచరించారు. మనం ఫస్ట్ నుంచి చెప్పాం కదా, బసాతిన్ సలాతిన్ అనే గ్రంథంలో మనకి చాలా అంశాలు, అంటే రాజు ఏ విధంగా ఉండాలి, ఆయన విధానాలు ఎలా ఉండాలి అని చెప్పాడన్నాం కదా. సో ఆ గ్రంథంలో మీర్జా ఇబ్రహీం జుబేరీ న్యాయ నిర్వహణలో సుల్తాన్ ఏ విధమైన నియమాలు పాటించాలో అవన్నిటిని కూడా గోల్కొండ సుల్తాన్లు ఆచరించారనమాట. విదేశీ వర్తకుల సరుకుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు విదేశీ వర్తకులు వచ్చేసి ఇక్కడ వర్తక వ్యాపారాలు చేస్తారు కదా, ఆ వర్తక వ్యాపారాలను రక్షించడం కోసం కూడా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసేవాళ్ళు. అట్లాగే మనకి తేవ్నాట్ అని ఫ్రెంచ్ బాటసారి అబ్దుల్లా కుతుబ్ షా ఎంతో న్యాయవంతుడని, న్యాయాధికారులు, రాష్ట్రాల పాలకులు ఎవరి వద్ద అయినా బలవంతంగా అన్యాయంగా ధనాన్ని తీసుకుంటే దాన్ని తిరిగి ఇప్పించాడని చెప్పి పేర్కొన్నారనమాట. అంటే ఈ తేవ్నాట్ అనే ఫ్రెంచ్ బాటసారి ఏం చెప్పాడు అంటే, అబ్దుల్లా కుతుబ్ షా అనే రాజు సుల్తాన్ చాలా న్యాయవంతుడని చెప్పేసి న్యాయాధికారులు కానీ రాష్ట్ర పాలకులు కానీ ఎవరైనా బలవంతంగా అన్యాయంగా ధనాన్ని తీసుకుంటే దాన్ని తిరిగి ఇప్పించేవాడని చెప్పి పేర్కొని ఇతని యొక్క గొప్పతనం గురించి చెప్పాడనమాట. సో ఇది మనకి సైనిక న్యాయ. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి కుతుబ్ షాహీల కాలం నాటి సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీకు నచ్చితే మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.